దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును ప్రజలు దుర్వినియోగం చేసుకోవద్దని సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన సబ్బవరంలో శనివారం నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు తనను ఆహ్వానించిన తహసీల్దార్ బి చిన్నికృష్ణ, ఎంపీడీఓ బి పద్మజలను ఆమె అభినందించారు. అంతకుముందు ఎంపీడీఓ బి పద్మచే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఓటర్లను చైతన్యవంతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో అధికారులు ర్యాలీలు నిర్వహించి చైతన్యం చేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. ఈ ర్యాలీకి సహకరించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులకు హామీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద విద్యార్థులతో మానవహారం నిర్వహించి ఓటు హక్కుకు సంబంధించిన ప్రతిజ్ఞను మండల విద్యాశాఖ అధికారి 2 రవీంద్రబాబు చేయించారు. మన భవిష్యత్తు, మన ఓటే మన భవిష్యత్తు. బలమైన దేశాన్ని సృష్టించేది మన ఓటు. బలమైన దేశాన్ని ప్రతిజ్ఞ. అందరూ మీ కుడి చేతి నుంచి చెప్పండి. కుడి చేతి నుంచి చెప్పండి. కుడి చేతి నుంచి చెప్పండి. ప్రతిజ్ఞ. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని ఈరోజు మానవహారం, ప్రతిజ్ఞ, ఇంకా ర్యాలీలు కూడా నిర్వహించబడింది. అలాగే మనకి 100 కోట్ల వరకు ఇంచుమించు ఓటర్ హక్కు ఓట్లు అనేది నమోదు చేసుకోవడం జరిగింది. భారతదేశంలో 99.10 లక్షల మంది ఇప్పటి వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగింది. ఆ సంఖ్యను ఇంకా పెంచడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా దశలుగా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఇదంతా కూడా దేశవ్యాప్తంగా చాలా ఘనంగా ఉత్సాహపరిచినటువంటి వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. సరైన నిర్ణయం తీసుకోవాలని, రాబోయే భావితరాలకు కూడా ఇది చాలా అవసరమని. ఒక ఓటు వినియోగం, ఒక రోజు చేసామంటే అది 5 సంవత్సరాల భవిష్యత్తు కాబట్టి దాన్ని ఓటు కొనకూడదు, అమ్మకూడదు అనే ఒక నినాదంతో ప్రభుత్వం అంతా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా పిల్లల పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.